విద్య వైద్య ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట. పేదలకి మెరుగైన వైద్యం అందించడం మా ప్రభుత్వ ధ్యేయం. వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. విద్య వైద్యం ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గోడలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగుల్ని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగుల్ని బయట ఆసుపత్రులకి పంపిస్తున్నారని రోగులు స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్ని ఏదో ఉద్ధరించామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనమని అన్నారు. ఆసుపత్రిలో రోగులకి సరిపడా పరికరాలు అందుబాటులో లేవన్నారు. రక్త నిల్వ కేంద్రం ఉన్నా రోగులకి ఉపయోగం లేదన్నారు. త్వరలోనే ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని, రక్త నిల్వ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం విద్య వైద్య ఆరోగ్యానికి పెద్దగా వేస్తుందని, ప్రజలకి మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. వైసీపీ హయాంలో మాదిరి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి సూచించారు. ఇప్పుడే సెకండ్ సార్ వరకే ఓకే అని చెప్పి రెస్పాన్స్ కరెక్ట్ ఉంటాం లేదు సార్. నైట్ పూట ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా చూస్తే స్వామి గారు ఈశ్వర్ గారు అన్నం ఇంటి దగ్గర తెచ్చుకున్నారా అడుగుతున్నాము. ఉదయం ఏం తిన్నారు మీరు? ఇడ్లీ తిన్నారు. ఇప్పుడు అన్నం ఇచ్చారా? ఎన్ని గంటలకు ఇస్తారు రైతు? ఎన్ని గంటలకు పెడతారు అన్నం? ఒక 1 గంట 2 గంటలు కదా. 2 గంటలు పెట్టేది ఏంటి? లేకపోతే ఎలా తెలుస్తుంది లైట్ చేసినట్టు? టైమింగ్ క్లోజ్ చేయాలి కదా మీరు. బ్రేక్ టైం చేస్తే లైట్ చేసింది కాదు కదా. ఇక్కడ ఐపీకి వచ్చి తేడా తెలియట్లేదు. అర్థం. ఈరోజు పొదిలి ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిమి కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి నెల రోజులైంది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇళ్లలో లేదు. ఇంకోటి పోతే శిలాఫలకాలు. ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన ఇలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను. టైం సరిపోలేదు అంటున్నాడు. 13వ దాని నుంచి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పులు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పులే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారంటున్నారు, రిఫర్ చేస్తున్నారంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు,
అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, పంటి డాక్టర్లు ఉన్నారు, స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు. ఆ థియేటర్ ఉంది. కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది, మేము ఆరోగ్యం ఇస్తున్నాం, పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది. వాళ్ళది ప్రచారాల ఆర్భాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు, మంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది. ఈ వ్యవస్థను మేము మారుస్తున్నాం. ఈ నెల రోజుల్లోనే కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. అధికారుల తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి. మేము ప్రభుత్వం విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి పీటలు వేస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాం. మా ప్రభుత్వం ఆలస్యతనం వద్దు. కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను, మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహహస్తాన్ని అందిస్తుంది. ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తాం. ప్రభుత్వానికి మంచి తీరాలని డాక్టర్లను కూడా చెప్తాం. చాలా కష్టపడి వైద్య వృత్తిని మీరు అభ్యసించారు. పేదలకు సేవలు చేసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మీద నమ్మకంతో ఇక్కడ చూసాను, కొనకనమెట్ల, మర్రిపూడి, చుట్టుపక్కల మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మీకు ఉన్నటువంటి ఆత్మసంతృప్తి వేరు. రిఫరల్ చేయటం కాదు, రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్